హలో గాయస్, ఈరోజు డే 19 ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. ఈరోజు మనం ద నెంబర్ ఎగ్జిస్ట్ ఇన్ ద లిస్ట్ ఆర్ నాట్, అంటే ఒక నెంబర్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉందా లేదా అనేది చూద్దాం లిస్ట్లో. ఇప్పుడు సపోజ్ ఎల్ఐ అనే ఒక వేరియబుల్ని తీసుకొని దానికి ఒక నెంబర్ అసైన్ చేసి ఇప్పుడు ఏం చేస్తాం మనం, యూజర్ ఇన్పుట్ కాదు సారీ ఇన్పుట్, ఎందుకంటే మనకు ఇంటీజర్స్ కాబట్టి ఇంట్ అనేసి అసైన్ చేస్తాం. దాని తర్వాత ఎంటర్ అయ్యే నెంబర్, అంటే మనం ఒక నెంబర్ ఇచ్చినప్పుడు అది ఎగ్జిస్ట్ అయి ఉందా లేదా అని చెప్తుంది. ఇప్పుడు ఫర్ ఐ ఇన్ ఎల్ఐ ఇప్పుడు ఏం చేస్తాం, ఇఫ్ యూజర్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ. ఎందుకు, దాంట్లో ఆ లిస్ట్లో ఉన్న వాల్యూస్ మనం ఐ అనుకుంటున్నాం కాబట్టి యూజర్ ద్వారా మనం తీసుకుంటాం, ఆ వాల్యూస్ అనేది ఐ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇఫ్ యూజర్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ, తర్వాత ప్రింట్ మ్యాచ్డ్ యూజర్స్, ఎలిఫ్ బ్రేక్. ఎందుకు బ్రేక్, స్టాప్ చేసి దాని తర్వాత కంటిన్యూ అవుతుంది. ఇఫ్ ఎల్స్ ప్రింట్ నాట్ మ్యాచ్డ్. అవుట్పుట్ ఏమవుతుంది, సపోజ్ మనం ఇన్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చామనుకో, అవుట్పుట్ ఏమవుతుంది, నాట్ మ్యాచ్డ్. ఎందుకంటే ఆ లిస్ట్లో ఆ 5 అనే వాల్యూ లేదు కాబట్టి నాట్ మ్యాచ్డ్ అని వస్తుంది. సో దిస్ ఈజ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ గాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.